వెల్కమ్ టు బైల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఏపీ ఎంసెట్ 2023కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే రావడం జరిగింది. మీకు కేటగిరీ వారీగా గవర్నమెంట్ కాలేజీలు అండ్ అలాగే ప్రైవేట్ కాలేజీలో ఎంత ర్యాంక్ వస్తే మీ కేటగిరీ తగ్గట్టు సీట్ అయితే రావడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్ పెట్టుకోండి. ముందుగా మీకు కౌన్సిలింగ్ అనేది ఈ వెబ్సైట్లో మనకైతే పెడతారన్నమాట. యాంగ్రూ వెబ్సైట్ ఒకసారి మీ స్క్రీన్ మీద చూస్తారు కదా, మీరు కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. ముఖ్యంగా వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి లాస్ట్ ఇయర్ బీఎస్సీ అగ్రికల్చర్ కన్వీనర్ కోటా ఇక్కడ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఉంది కదా, సో దాన్ని ప్రెస్ చేస్తే మనకి ఒక పీడిఎఫ్ ఫార్మేట్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. సో దాని ద్వారా మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఒకసారి చెప్తాను ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి పైన బాక్స్ వచ్చేసరికి గవర్నమెంట్ కాలేజీలు, ఇది వచ్చేసరికి ప్రైవేట్ కాలేజీలు అన్నమాట. ముఖ్యంగా ఒకసారి చూపిస్తాను. ఓసీ చెప్తాను, తర్వాత ఈడబ్ల్యూఎస్, బీసీఏ అన్ని కేటగిరీలు మనకైతే కవర్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీలు, తర్వాత ప్రైవేట్ కాలేజీలు మీకైతే కవర్ చేస్తాను. ముందుగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ 3 విధాలుగా ఉంటుంది. ఒకటి అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఏ రీజన్, ఎస్ రీజన్. ఈ సబ్ రీజియన్లో మనకి 2 విధాలుగా ఉంటాయి. ఒకటి నాన్ ఫార్మర్ కోటా, ఎవరైతే ఫార్మర్స్ కారో, అండ్ అలాగే ఫార్మర్ కోటా ఎవరైతే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి ఉంటారో వాళ్ళకి సంబంధించి. అదే ఓసీలో చూసుకున్నట్టయితే మనకి జనరల్ కేటగిరీ నాన్ ఫార్మర్ కోటాలో 5,000 లోపు ర్యాంక్ అయితే రావాలన్నమాట. అదే ఫార్మర్ కోటాలో ఓసీలో 6,000 లోపు ర్యాంక్ వస్తే మనకి సీట్ అయితే రావడం జరుగుతుంది. అదే అమ్మాయిలో నాన్ ఫార్మర్ కోటాలో 4,500 అలా వస్తే మనకి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. అదే ఫార్మర్ కోటాలో మనకి 5,500 సేమ్ మనకి ఇంచుమించు ఈ విధంగా వస్తే మనకి ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది, సీట్ అయితే వస్తుందన్నమాట. అదే ఏ రీజన్ ఓసీ నాన్ ఫార్మర్లో చూసుకున్నట్టయితే మనకి జనరల్లో 5,400 అలా ర్యాంక్ అయితే రావాలన్నమాట. అదే అమ్మాయిల్లో 5,400 ర్యాంక్ అయితే రావాలి. ఫార్మర్ కోటాలో జనరల్ సంబంధించి 7,600 ర్యాంక్ అయితే రావాలన్నమాట. ఇక్కడ చూస్తారు కదా. అదే ఉమెన్లో 7,300 ర్యాంక్ అయితే రావాలి. మనకి ఎస్సీ రీజన్ నాన్ ఫార్మర్ కోటాలో 6,000 ర్యాంక్ అయితే రావాలన్నమాట. సేమ్ అమ్మాయిల్లో కూడా ఏంటంటే 6,000 ర్యాంక్ అయితే రావాలి. ఫార్మర్ కోటా ఏంటంటే 6,700, ఇక్కడ కూడా 6,800. మీరు ఈ విధంగా క్యాలిక్యులేట్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత ఈడబ్ల్యూఎస్ మీకు ఒకసారి రౌండప్ చేసి చూపిస్తాను. మనకి నాన్ ఫార్మర్ కోటాలో 8,000 ర్యాంక్ అయితే రావాలి. అండ్ అలాగే ఉమెన్లో 7,000 ర్యాంక్ అయితే రావాలన్నమాట. ఎస్సీ డివిజన్లో మనకి 6,000 ర్యాంక్ అయితే రావాలి. జనరల్ సంబంధించి ఉమెన్స్లో 6,000 ర్యాంక్ అయితే రావాలన్నమాట. అండ్ అలాగే బీసీ సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి సేమ్ మీరు ఈ విధంగా చెక్ చేసుకోండి. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మనం ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఎస్సీ అండ్ అలాగే ఎస్సీ, ఎస్టీ. ఇది వచ్చేసరికి మనకి ప్రైవేట్ కాలేజీలు, దీంట్లో కొంచెం ర్యాంక్ కొంచెం ఎక్కువగా మనకైతే ఉంటుంది అన్నమాట. అంటే 9,000, 8,000, 15,000, 14,000 ఈ విధంగా మనకైతే రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు గవర్నమెంట్ కాలేజ్కి ప్రిఫర్ చేయండి. చూస్తున్నారు కదా, మీరు ఈ విధంగా మీరైతే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. ఐడియా రావడం కోసమే మీకైతే ఈ వీడియోలో చెప్తున్నారు. ఎందుకంటే మనకి సుమారుగా ఇంత ర్యాంక్లో వస్తే మన కేటగిరీ తగ్గట్టు దేంట్లో సీట్ వస్తుంది అనే ఉద్దేశంతో మీకైతే చెప్పడం జరిగింది. సో మనకి ఆఫీసర్ వాళ్ళే ఈ కట్ ఆఫ్ అయితే రిలీజ్ చేశారన్నమాట.